ఆధార్ కార్డ్ సంబంధించి అందరికీ గుడ్ న్యూస్ అండి. సో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆధార్ లిమిట్ క్లాస్ సర్వీస్ అనేది ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫైల్స్ అనేది తీసుకుంటున్నారు. సో వర్క్ అయితే చాలా చక్కగా జరుగుతుంది. కానీ కొన్ని కండిషన్స్ మీదుగా ప్రతి ఒక్కరూ ఆ కండిషన్స్ తెలుసుకొనే మన లిమిట్ క్లాస్ సంబంధించి ఫైల్స్ అనేది వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఈరోజు ఆధార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి. ఆధార్ సంబంధించి లిమిట్ క్లాస్ అది ఏదైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ చేంజ్ కానీ, జెండర్ సంబంధించి కానీ, ముఖ్యంగా ఈ మూడే కదా లిమిట్ క్లాస్ సంబంధించి ఇబ్బంది పడుతుంటాం. ఆ మూడుకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎవరికి ఎప్పుడు ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు, ఎలా అంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది, అది నేమ్ చేంజ్ సంబంధించి నేమ్ చేంజ్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, ఓకేనా. సో లిమిట్ క్లాస్ ఏది ఉన్నా కూడా కంప్లీట్ ఇవాళ మీకు గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ వస్తుంది కింద, మీరు ఆ హైప్ పాయింట్స్ అని తప్పకుండా ఇవ్వండి. అది మీకు కంప్లీట్గా ఫ్రీయే. సో దయచేసి హైప్ చేయండి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈ ఆధార్ కార్డ్ సంబంధించి గతంలో మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ చేంజ్ కానీ ఏదైనా అనుకోండి, లిమిట్ క్లాస్ సంబంధించి ఫైల్స్ అనేది ఆర్ఓ వాళ్ళు తీసుకోవడం లేదు. సో కొన్ని కోర్టు ఆర్డర్స్ వల్ల వీటి వల్ల స్టాప్ చేస్తున్నారు. సో కంప్లీట్గా మీరు ఆర్ఓకి వెళ్తే అక్కడ బోర్డు కూడా పెట్టేశారు వాళ్ళు ఒక నోటీస్లో, లిమిట్ క్లాస్ సంబంధించి ఎవరు కూడా రావద్దని. బట్ ఇప్పుడు ఫైల్స్ అనేది ఆర్ఓ వాళ్ళు తీసుకుంటున్నారు చాలా కండిషన్స్ పెట్టి. సో మీరు కాల్ సెంటర్ కాల్ చేసినా కూడా చెప్తారు ఫైల్స్ అనేది తీసుకుంటున్నారు అనేసి. సో ఎలా తీసుకుంటున్నారు ఫస్ట్ చూసుకుంటూ పోతే, ఫస్ట్ స్టెప్ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్ ఆఫ్ బర్త్ ముందులా సంవత్సరాల కొద్దీ మార్చాలంటే మార్చడం లేదండి. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మ్యాక్సిమం 1 or 2, 3 years, మ్యాక్సిమం ఒక 5 years లోపల ఉంటేనే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ లేకుండా అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. తర్వాత చెప్తాను ఎస్ఎస్సి గురించి కూడా. సో ఈ 1 or 3 years లోపల ఉంటేనే లిమిట్ క్లాస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. అదొక కండిషన్ చూసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, గతంలో ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అప్డేట్ చేసుకున్నారా, లేదా ఫేక్ కాదు జెన్యునే బర్త్ సర్టిఫికేటే పెట్టి చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మనం ఎత్తుకోబోయేది బర్త్ సర్టిఫికేట్ అనుకోండి, యాక్సెప్టెడ్ కాదు. లేదు, గతంలో మనం బర్త్ సర్టిఫికేట్ పెట్టాం అది జెన్యునే, ఇప్పుడు మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ తీసుకెళ్తున్నామంటే యాక్సెప్ట్ చేయరు. ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా చేయరు, బర్త్ సర్టిఫికేట్ కావాలి. లేదు, కొంతమంది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు, గతంలో ఏం పెట్టారో లేదో తెలియకుండా సర్టిఫికేట్స్ పెట్టినారో లేదో చూసుకోరు. అంటే మనం ఆధార్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేస్తుంటాం డాక్యుమెంట్స్, వాళ్ళు ఏం అప్లోడ్ చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు అక్కడ ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా కూడా అప్లోడ్ చేస్తున్నా మీరు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా తెమ్మంటారు. సో దీంట్లో ఈక్వల్గా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఆధార్ అనేది. ఉన్న రూల్స్ చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 by 1, ఓకేనా. సో అది 10th మార్క్ లిస్ట్కి సంబంధించి కానీ, ఈ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి కానీ ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారు, ఓకేనా. మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోండి. అది కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మార్చమంటే అసలు యాక్సెప్ట్ చేయడం లేదు, ఓకేనా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కంపల్సరీ మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే అవి కూడా కంపల్సరీ ఉండాలి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే, ఇప్పుడు మేము చదువుకోలేదు, మా ఏజ్ చూసుకుంటే అబో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉంది అనుకోండి. మాకు ఇప్పుడు మేము ఈ లిమిట్ అయిపోయింది, మాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే, సో మీకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఎలా తెలుసు? మా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని మీకు ఎలా తెలుసు? సో దానికి సంబంధించిన రుజువు మీ దగ్గర ఉండాలి కదా. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకెళ్ళాలి. అంటే చదువుకున్న సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ఎందుకంటే సో చాలామంది నాతో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు ఏంటంటే, బ్రదర్ మా నాన్నకి, లేదంటే మా అమ్మకి, లేదా మా అవ్వకి, ఎవరో ఒకరికి సంబంధించి వీళ్ళ ఏజ్ అనేది ఆధార్ కార్డులో చూసుకుంటే 55 సంవత్సరాలు ఉంది, కానీ వాళ్ళ ఒరిజినల్ వయసు 60 సంవత్సరాలు రావాలి, 65 సంవత్సరాలు రావాలి, వాళ్ళ ఒరిజినల్ వయసు ఇదే అని చెప్పి చెప్తుంటారు. ఇదే అని చెప్పడానికి మీ దగ్గర ఏమున్నాయి డాక్యుమెంట్స్? ఆ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అఫీషియల్గా బర్త్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ మార్క్స్ కానీ ఉండాలి. కానీ లేని వాళ్ళకి ఏంటంటే, మీ విలేజ్ రెవెన్యూ నుంచి పంచనామా ఒకటి చేయించి, విలేజ్ రెవెన్యూ నుంచి సర్టిఫికేట్ చేయించాల్సి వస్తుంది, ఓకేనా. ఆ సర్టిఫికేట్ తీసుకొని, అది కొన్ని అందరికీ కాదు కొంతమంది వరకే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది పక్కగా అవుతుందంటే అవడం లేదు, ఎందుకంటే నేను ట్రై చేశాను. సో అంటే ట్రై చేశానంటే కొంతమందికి అయ్యాయి, కొంతమందికి అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. దాని విషయాలు సపరేట్ అనుకోండి, మళ్ళీ చెప్తాను నేను ఏ విషయాలు ఏమిటనేది. ఉన్న రూల్స్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా. సో ఇది
ఎందుకంటే మా వయసు ఇది అని మీరు నిర్ధారించినందుకు దానికి ఒక సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి కదా. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? ఏం సర్టిఫికేట్ ఉంది? ఏదో చిన్న గెజిట్ ఆఫీసర్ దగ్గర సంతకాలు చేపిస్తే అది కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి, ఒకప్పుడు చేస్తున్నారు అది. ఓకేనా? సో అది ఒకటి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి. వయసు కూడా ఎక్కువ పెంచాలన్నా పెంచడం లేదు, తగ్గించడం లేదు. మీకు సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. బై రిక్వెస్ట్ మీదే ఉంటుందండి. ఓకేనా? సో మీకు ఎందుకంటే ఇష్టానుసారంగా చేసేసేది ఇంత ముందు అవుతున్నాయి, ఇప్పుడు అనేది అలా లేదు. అన్నీ కూడా ఆధార్ వాళ్ళ దగ్గర ఆర్ఓలో కూడా బై రిక్వెస్ట్ మీదే ఉంటుందన్నమాట. సో మనకు చెయ్యాలి, మా దగ్గర పక్క ప్రూఫ్ ఉంది, సో మీరు చెయ్యాలంటే వాళ్ళు మన బొక్కలు ఏమన్నాయి అవి తగ్గుతున్నారు. గతంలో మీరు ఏం పెట్టారు అన్నీ అంతా ప్రింట్ తీసి చేతికి పెడుతున్నారు. సో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుంటే నిర్దాక్షణ లేకుండా పంపించేస్తున్నారు. ఓకేనా? అంత స్ట్రిక్ట్ అయింది. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఇదండి. నెక్స్ట్ నేమ్ చేంజ్ గురించి. నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ చూసుకుంటే మనకి 2 రకాలు. ఏంటంటే నేమ్ చేంజ్ అనుకోండి, కంప్లీట్గా మన పేరే మార్చుకోవడం లేదా మన ఇంటి పేరే మార్చేసేయడం అనుకుంటే అది నేమ్ చేంజ్. అలా కాకుండా నేమ్ కరెక్షన్ అంటే మన పేరులో ఏదో ఒక అక్షరం తప్పుబడినా, ఒక లెటర్ యాడ్ కాకపోయినా యాడ్ చేయాలన్నా ఇది నేమ్ కరెక్షన్ కిందకి వస్తుంది కదా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ నేమ్ కరెక్షన్కి నేమ్ చేంజ్కి గతంలో ఏంటంటే నేమ్ చేంజ్ అంటే ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ కావాలని చెప్తున్నారు. సో అది ఓకే, అది ఎందుకంటే కంప్లీట్గా నేమ్ చేంజ్ కదా, దానికి అది అడగడం కరెక్టే. బట్ నేమ్ కరెక్షన్కి ఏంటంటే గతంలో పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డు కానీ ఇలాంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏది ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నేమ్ కరెక్షన్స్కి అయిపోతున్నాయి, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పెట్టినా కూడా అయిపోతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అది నార్మల్ అయితే అవుతాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. బట్ లిమిట్ క్రాస్ అయిపోయి ఉంటే మీ దగ్గర నేమ్ చేంజ్ కాదు కదా, నేమ్ కరెక్షన్ 1 or 2 లెటర్ అయినా కూడా మీరు అటు బై రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ దాన్ని కూడా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు ఆ నుంచి. సో నోటిఫికేషన్ మనం చెప్పినా కూడా వినే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆధార్కి అన్ని దెబ్బలు పడ్డాయి ఆర్ఓ ఆఫీసర్లకి. వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎట్ట జరిగిందో ఏమో ఇష్టానుప్రకంగా అయిపోవడం, వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ రావడం వల్ల వాళ్ళకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది కదా, ప్రతిదీ వెరిఫై చేస్తున్నారు. ఇంతకుముందు అంటే సో చూసి చూడనట్టుగా అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఇండియాలో జరిగిన సిచ్యువేషన్స్ మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ ఇయర్ జరిగినటువన్నీ కూడా సో బయట దేశస్తులకి మన దేశంలో ఆధార్ కార్డు సృష్టించేయడము, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ సృష్టించేయడము, వాళ్ళకి ఆధార్ తీసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ పథకాలు ఇచ్చేయడము, ఇలాంటి చేయడం వల్ల కొంతమంది చాలా ఇష్యూస్ జరిగాయి అనుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని ఆధార్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ కంపల్సరీ వాళ్ళు గెజిట్ అడుగుతున్నారు లిమిట్ క్రాస్కి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి జెండర్ సంబంధించి మీరు చాలామందికి ఏంటంటే మెయిల్కి ఫీమేల్ పడిపోయి ఉంటుంది, ఫీమేల్కి మెయిల్ పడిపోయి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము ఈజీగా చేసుకోవచ్చు, ఇదైతే అవుతున్నాయి. బట్ దీనికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో మీరు మెయిలా ఫీమేల్ అనేది నిర్ధారణకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. ఇంకొంతమందికి ట్రాన్స్జెండర్ ఉంటుంది చూసారా. సో ఏం సర్టిఫికేట్ లేని వాళ్ళకి కానీ ట్రాన్స్జెండర్స్ కానీ సో వాళ్ళు ఇప్పుడు మెయిల్ అని ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారాలంటే ఆడపోయి మనం ట్రాన్స్జెండర్ అని చెప్తే సరిపోదు, వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కానీ, అంటే బర్త్ సర్టిఫికేట్ కాదు ఎంఆర్ఓ సంబంధించి సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది ఉంటేనే మీకు జెండర్ అనేది చేంజ్ చేస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే టైం అనేది ఏంటంటే మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. సో కంప్లీట్గా ఆధార్ రూల్స్ ప్రకారంగా ఆర్ఓ చేతి మీదే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం ఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళు చెప్పే టైం ఏంటంటే మనకి కంప్లీట్గా 3 months అని చెప్తారు. 3 months వర్కింగ్ డేస్లో అని చెప్తుంటారు. సో అది మనకి కాస్త 3 months కాస్త 6 months అవ్వచ్చు, సంవత్సరం పట్టచ్చు, చెప్పలేకుండా ఉన్నాం. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే మనకి చెప్పే టైం 3 months అనే చెప్తారు. బట్ ఏంటంటే చాలా ఓవర్ టైం పడుతుంది అనేసి మీరు మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా అవ్వడం లేదు. ఫస్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే ఫైల్స్ వెరిఫికేషన్ అప్పుడే చాలా 90% రిజెక్ట్ అయిపోతాయి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని. ఎందుకంటే పక్కాగా ఉంటేనే అప్రూవల్ అవుతుంది, తీసుకుంటున్నారు. అది కూడా ఫైల్స్ అప్రూవల్ పక్కన పెట్టండి, పక్కాగా ఉంటేనే ఫైల్స్ తీసుకుంటున్నారు. ఒక్కరో అటు ఇటు ఉన్నా కూడా అసలు మీ దగ్గర ఫైల్స్ తీసుకోవడం లేదు లిమిట్ క్లాస్ సంబంధించి. సో టైం అనేది మనం మ్యాక్సిమం మర్చిపోవాలి, అప్రూవల్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. అదొకటి. మీరు ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా సిచ్యువేషన్ ఏంటంటే కంపల్సరీగా టైం అనేది మన చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉండదు. రూల్స్ ప్రకారంగానే అది బ్యాక్ అండ్ టీమ్స్లో వెరిఫై చేయకి చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఫైనల్ ఆర్ఓ నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ వెరిఫై జరుగుతుంది. ఏదైనా చిన్నపాటి మిస్టేక్స్ ఉన్నా, సో ఎందుకంటే చెప్తున్నానంటే బర్త్ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ 2-3 తయారు చేస్తున్నారు చూసారా, అలాంటి వారికి ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ వీడియో ఇంకోటి చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసే తప్పుల వల్ల మీకు ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు పోయే అవకాశాలు అవుతున్నాయి. ఎందుకంటే నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళకి. సో అది కంప్లీట్గా మళ్ళీ వేరే ఒక వీడియో చేస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇప్పుడు ఏంటంటే టైం అనేది
ఎవరు చెప్పలేరు. సో ఒకసారి పెండింగ్ పడిపోయిందంటే అది అప్రూవల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్రూవల్ అవని రిజెక్ట్ అవని అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఫైల్స్ పెడితే సస్పెండ్ అయిపోతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అప్డేట్ చేసుకోవడం కానీ, లేదు ఆధార్ సెంటర్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేయడం. ఇప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా అప్డేట్ చేయాలన్నా అక్కడ వాళ్ళకి డిస్ప్లే అయిపోతుంది ఇది లిమిట్ క్లాస్ అనేసి. సో ఓకేనా. సో అవ్వడం లేదు, అసలు వాళ్ళ ఫైలే మీదకి తీసుకోవడంలా. బట్ మనం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కదా, కొంతమంది అతి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈడ ఇచ్చినాం కదా, సో ఇక్కడ ఇంకో చోట ఇచ్చేసి కూడా త్వరగా అయిపోతాయి. రెండిట్లో యాడ్ అయితే ఉంది, మనకి డబ్బు ముఖ్యం కాదు, పని అవ్వాలని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. అలాంటి పొరపాట్లు చేయొద్దండి. సో కంప్లీట్ టైం ఎవరి చేతిలో ఉండదు. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా పక్కాగా ఉంటేనే మీ ఫైల్స్ అనేది చేయించుకోండి, వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది సిచ్యువేషన్. ఎందుకంటే రిజెక్ట్ అయిందంటే మరొకసారి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ పడిందంటే అది సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, నెల పడుతుందా, 10 రోజులు పడుతుందా, అది ఎవరి చేతిలో ఉండదండి. ఒకటి నెక్స్ట్, నాతో మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలన్నా, దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలన్నా, ఏదైనా సర్వీసులు చేసుకోవాలన్నా కూడా మీరు నా వాట్సాప్ అనేది కంప్లీట్గా నేను స్టాప్ చేసేసాను. కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి నాకు కాల్ చేయండి. ఓకేనా. కాల్ మీ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు కాల్ మీ ఫోర్ అని టైప్ చేయండి. కాల్ మీ ఫోర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ లోగో వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు సెర్చ్లో yogshaas@cm4 అని టైప్ చేయండి. మనది వచ్చేసి మన ఛానల్ పేరు సెర్చ్ చేసినా నా ఫోటో కనపడుతుంది మీకు. అక్కడ నుంచి నాకు కాల్ చేయండి, ఎందుకంటే అక్కడ నిమిషానికి 10 రూపీస్ మీకు ఛార్జ్ చేయబడుతుంది. సో ఆ యాప్లో నుంచి. సో ఖచ్చితంగా మీరు ఎంత చోపు మాట్లాడతారో అంత రీఛార్జ్ చేసుకొని నాతో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మీరు నన్ను తిట్టుకోవద్దండి, ఎందుకంటే వాట్సాప్లో రిప్లై లేదు అన్న రిప్లై అని పెడుతుంటారు. సో నేను వాట్సాప్ని కంప్లీట్గా చూడడం మానేశాను. అది నా వల్ల కాదు, అది మన వల్ల అయ్యే పనికి కూడా కాదు. సో మీరు ఎవరు మాట్లాడినా నాకు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారానే కాల్ చేయండి. ఓకేనా.